సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే గతంలో ఉన్నట్టుగా ఇది వీళ్ళకి పడది అది వాళ్ళకి పడదని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పెట్టే పంచాయతీ అది. కానీ వాళ్ళ బీసీలమంతా ఒక్కటైనం, బీసీలమంతా ఒక గొడుగు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం, చర్చ పెట్టుకుంటున్నాము. ఇన్నేళ్లుగా మమ్మల్ని విభజించడం కోసం మీరు వేసినటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తులు ఇక చిత్తైపోతాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలంతా ఓటు బ్యాంక్గా మారుతారు. సో ఒక్కడిగా మీరు ఇట్లా స్టార్ట్ చేసినారన్నా, ఒక సభకు వాళ్ళ నిన్న సభకు పోయినారు మహబూబ్ నగర్ సంబంధించి. పొద్దున్న లేస్తే ఎట్లుంటుంది, మీరు రాత్రి నుంచి ఆలోచన ఎట్లుంటుంది, పొద్దున్న లేవగానే ఆలోచనలు ఎట్లుంటాయి? ఇంత ఇంత పెట్టుకున్నారు ఈ బీసీ మీటింగ్లు అని, లేకపోతే ఒక్కడి పైన ఇవన్నీ ఆలోచనలు ఏదన్నా మీరు ఎదుర్కోవాలి, ఎట్లుంటుంది మీ ఆలోచన విధానం? నరేష్ గారు, వాస్తవానికి నేను ఒక్కరిని కాదు, ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంది, ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అనేక సంఘాల అనేక సమూహాలతో కూడినటువంటి వ్యవస్థ మా చుట్టూ ఉంది. ముఖ్యంగా బీసీ మేధావులు వాళ్ళందరూ ఉన్నారు. నేను ఒక్కరిని ఎందుకైతా, నాకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూ. సో మనం ఇది చేయాల్సి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఇలా తీర్మానం సింగిల్గా ఆలోచన, సింగిల్గా ఒక భారీ స్థాయిలో నేను మాట్లాడుతుండొచ్చు, కానీ ఈ వర్గాల అందరి సమాలోచనలు మేళవించి మాట్లాడుతున్నటువంటి మనిషి. రైట్ అన్న, ఇదే సెన్సిటివ్ మొన్న మీ ప్రెస్ మీట్ రోజు క్వశ్చన్ అడిగిందన్న. అంటే పర్సనల్గా ఒక జర్నలిస్ట్గా పర్సనల్ ఒపీనియన్లు ఏముండే, ప్రజల్లో అనుకునేది అడుగుతాం. నేను ఆ రోజు ఏమడిగినా మిమ్మల్ని అంటే, తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని అంటున్నారు, దీనిపైన మీ సమాధానం ఏంటన్నా అని అడిగినారు. మీరు ఉల్టా నన్ను ప్రశ్నించారు, నువ్వు చెప్పు అసలుకి నీ దగ్గర ఆధారం లేదు ఎట్లా అడుగుతున్నావు అంటే. జనాల్లో అన్న కామెంట్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో తీన్మార్ మల్లన్న అంటే ఒక బ్లాక్ మెయిలర్ అని ఒక మాట మాట్లాడుతున్నారు, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను మీకు అమ్మాయిల పిచ్చి అని అంటా, మీరు క్లారిటీ ఇవ్వండి అంటే. యాక్చువల్లీ నేననే మాట కదన్నా, ఇప్పుడు నేను అనుకుంటున్నా భయ్, నాకు క్లారిటీ ఇవ్వండి. మార్కెట్ మాట్లాడుతున్న మాట నరేష్, నేను ఏమంటున్నా, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి నాకు. అంటే నీకు సంబంధం లేని క్వశ్చన్ నీ మీద వేసి నేను దానికి క్లారిటీ అడుగుడు ఎంత దుర్మార్గమో. తీన్మార్ మల్లన్న ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు నామినేషన్ వేసి, ఇగో ఇవి నా నామినేషన్ పత్రాలు, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒకడికి అన్యాయం చేసినట్టుగా ఆధారాలతో వస్తే నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా అని 13 రోజులు ఆపిన. ఏం చేసినావు అయ్యాలను? అంటే బీసీ ఉద్యమాన్ని అణచడానికి నువ్వు వేసేటువంటి కుట్ర అట్లయితే దాన్ని నువ్వు తీసుకురావడం విచిత్రం. అర్థమైందా? ఇప్పుడు అనుకుంటున్నావా నరేష్కు అమ్మాయిల పిచ్చి అని నేను అంటున్నా, ఇక నువ్వు వివరణ ఇచ్చుకుంటా పో. అర్థమైందా? నేను ప్రూఫ్ చూపి అని అంటున్నా. నేను అదే అడుగుతా కదా. తీన్మార్ మల్లన్న ఇది ఎందుకు వస్తుంది, ఇదే ఎందుకు వస్తుంది? నేనేం చెప్తా ఉన్నా, వాళ్ళు మీకు అంటిస్తున్నారు ఇది అంటే కబ్జా కోర అనొచ్చు, నేనేమంటున్నా, అవి వాళ్ళకి సూట్ అయినట్టుగా తీన్మార్ మల్లన్నకు సూట్ కావు కదా పదాలు. వాళ్ళ పదాలను బీసీల మీదకి నూకి బీసీలు ఇట్లా చేస్తారనేది పొరపాటు. ఇవాళ తీన్మార్ మల్లన్న నేను వీళ్ళ మీద యుద్ధం చేసేటప్పుడు ప్రజలారా నాకు చాయ్ పైసలు అని అడిగిన, నాకు 5-6 లక్షల రూపాయలు ప్రజలు ఇచ్చినారు. కానీ నేను 5-6 కోట్ల రూపాయలు ఇక్కడ నేను పేదవాళ్ళకి పంచేదేమనుకన్నా తెలుసా? నువ్వు అదే మాట్లాడుతావు, కానీ కొన్ని వందల పేదల పిల్లలకు సర్జరీలు చేయించి వాళ్ళ బతుకులు మార్చి 10ల సంఖ్యలో పిల్లల్ని ఇతర దేశాల్లో పెట్టి చదివిపిస్తూ పొద్దున్నే వస్తే ఇక్కడ వందలాది మంది అభాగ్యులు వచ్చి కూర్చుంటారు వాళ్ళ కష్ట నష్టాల కోసం. అర్థమైందా? నాకు ప్రజలు 5-6 లక్షలు చేయొచ్చు, కానీ నేను 6 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టినా. నేను వాళ్ళ రుణం తీర్చుకున్నా, నువ్వు కాదు కదా. పోనీ నీ జీవితం లేదని ఒక పోరాటం సృష్టించగలుగుతావా? నువ్వు చేయలేవు. అది నీకు వచ్చింది ఏంది? ఇది ఒకటి అనాలి అంతే. అది అనడం కాకుండా ఆయన అనడు, అప్పర్ కాస్ట్ ఆయన అనడు, నీతోటి అనిపిస్తుంటాడు ఈ మాట. ఇక్కడ క్లియర్గా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, జర్నలిజంలో మనం ఎదుటి వాళ్ళని ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకున్న సార్థకత ఎంత, దాని శాంటిటీ ఎంత అనేటువంటిది మనకు కొంచెం స్వీయంగా ఉండాలి. ఇప్పుడు క్యూ న్యూస్లో మీరు తమ్నైల్స్ చూడండి, మిస్టేక్ అసలే పెట్టనివ్వం. వార్త ఏది ఉందో అదే ఉండాలి. ప్రాపగండలు దీంట్లో రానియం ఎట్టి పరిస్థితుల్లో. ఊహాజనితమైనటువంటి వార్తలకు స్పేస్ ఇవ్వం మేము. అందుకోసం క్యూ న్యూస్ నిలబడ్డది. తాత్కాలికంగా హైప్ కోసం వాడేటువంటి అంశాలు ఉంటాయి చూడు,
దానివల్ల ఎముల కలుస్తాయి అన్న. కానీ క్యూరియస్ అన్న, ఒకప్పుడు 7,000, 8,000, 10,000 నేను షాప్కి పోతే పాల ప్యాకెట్ తీసుకోవడానికి మీ లైవ్ బిజీగా చూస్తున్న షాప్ కీపర్స్ ఇప్పుడు లైవ్ చాలా తగ్గిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో నేను ఛానల్లో అందుబాటులో లేకపోవడము ఇట్లా కొంత డిస్టర్బెన్స్ ఉండే. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఛానల్ మీద కేటాయిస్తా ఉన్నాం సమయం. అతి త్వరలో మీరు చూస్తారు దానికి. మీ కాకాని కూడా తిట్టుడు తక్కువ చేసినట్టు. విషయం ఏంటంటే నరేష్, ఫస్ట్ తిట్టు అంటే ఏందో మనకు తెలియాలి. ఏది తిట్టు? ఇప్పుడు నువ్వు అన్నావు నరేష్, అది నీ అంతరాత్మకు తెలుసు. అది తీన్మార్ మల్లన్న ఎవరిని తిట్టిండు ఒక వర్డ్ చెప్తుద్దాం. తిట్టడం అంటే విమర్శించడం. తిట్టడానికి విమర్శించడానికి ఉన్న తేడా ఏంది? మన తెలంగాణ భాషలో పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. తిట్టు విమర్శ వీటి మధ్యలో ఉన్న భేదం ఏంది? విమర్శ అంటే హుందతనంగా విమర్శించడం, తిట్టు అంటే ఏదైనా వస్తుంది, బూతులు వస్తాయి, ఏమైనా వస్తాయి. రైట్. మరి ఇప్పుడు తిట్టు అనే పదం వాడినాం కదా, దాంట్లో తీన్మార్ మల్లన్న ఇతరుల మీద వాడిన తిట్టు ఏంది? అది మామూలుగా మనం ఎక్కడ ఇప్పుడు చాయ్ బండి దగ్గర మాట్లాడుకున్నా, నేను ఏమంటున్నాను పాయింట్ టు పాయింట్, కేసీఆర్ ఏం తిడతాడు రా తీన్మార్ మల్లన్న అంటే విషయం ఏంటంటే ఏంది తిట్టు ఏంది? నేను అన్న తిట్టు ఏంది? మీరు లాజిక్ మిస్ అవుతారు. తీన్మార్ మల్లన్న ఎందుకు తిడతాడా? తిట్టు కాదా, అది మీకు మీరు సృష్టించుకున్నారు. అట్లా ఓకే, మీకు మీరు జనాలు సృష్టించారంటారు. జనాలు కాదు, కొంతమంది కావాలని ఒక ప్రాపగండ చేయడానికి పుట్టించినటువంటి పదం. తీన్మార్ మల్లన్న ఎవరిని తిట్టడు, అర్థమైందా? తీన్మార్ మల్లన్న మీద పెట్టిన కేసులు, తీన్మార్ మల్లన్న జైలు జీవితం అంతా అంశాల ఆధారంగా ఉంది, తిట్ల ఆధారంగా లేదు. అది గుర్తుపెట్టుకో. సో జైల్లో ఉన్నప్పుడు, మీరు జైలుకి వెళ్ళినప్పుడు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు అన్న బాగా ఇబ్బంది పెట్టారని విన్నాం. నిజమేనా అన్నది? ఒత్తిడి చేసినారు. ఇప్పుడు ఒక ఉద్యమకారుని పైన సహజంగా ఉండేది ఒత్తిడే కదా. ఎలాంటి ఒత్తిడో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఒత్తిడి లేదు, హ్యాపీగా జైలు జీవితంలో ఉన్నాము. అక్కడ సరే మమ్మల్ని కలవడానికి వచ్చే వాళ్ళని కలవనీయకుండా అట్లా వాళ్ళు అనుకుంటుండొచ్చు, కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అన్నిటికీ రెడీ అయిపోయినటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కేసీఆర్ని కాకా అనడంతో పాటు పోషెట్టి, తర్వాత డ్రామారావు, తైతక్క, అగ్గిపెట్టరావు అని ఇట్లాంటి పేర్లు పెడుతుండే. హ్యాపీరావు, సంతోష్ రావు. సో ఎట్లా పెట్టారా పేర్లు? అంటే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తిట్లు అనుకుంటారు. అబ్బా, పోషెట్టి అనే పేరు తిట్టేనా? అవి కాక అంటే ఏంది? చిన్న అది తిట్ట కాదు కదా. నిక్నేమ్స్ పెట్టినారు అందరికి. అంటే నీవు తెలంగాణ రాష్ట్రానికి బంగారు తెలంగాణ అనే పేరు పెట్టవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి పునర్నిర్మాణం అనేటువంటి పేర్లు, బ్రహ్మాండమైన పేర్లు పెట్టవచ్చు. మరి అవే పేర్లు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మనసు నొచ్చుకుంటుంది నీకు? నువ్వు ఆ పేర్ల మాటలో వర్గాలను మోసం చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు. అదే పేర్లు నీ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? అంటే వీళ్ళు ఏదైనా పెట్టొచ్చు, కానీ ప్రజాక్షేత్రం నుంచి వీళ్ళకు ఏదన్నా రాగానే అది ప్రమాదం అవుతుంది. అవి అట్లా పుట్టినాయి పేర్లు, ఇట్లా కాదు. సో ఆ పేర్లు పిలవడంలో కూడా ముఖ్యంగా కాకా అని మీరు మాట్లాడుతుంటే నవ్వుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు లైవ్ చూసి నవ్వుకున్న. దానికి ఏం చేస్తాం? ఇప్పుడు కాకాని పిలుస్తాం, మా కాక అంటాం, చిన్నయ్య అంటాం, పోషెట్టి కాక అంటాం, అన్నీ అంటాం. సో నేనేమంటున్నా, ఆ కాక అనేది తప్పుడు పదం కాదు కదా, దాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారు అంటారు. రైట్. ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది రెడ్డిలే అని మీకు కూడా తెలుసు. కానీ అప్పుడు మనసులో ఈ బీసీ నినాదాన్ని తీసుకొద్దాం టైం వచ్చిన అనుకున్నారా? నరేష్, అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ జాయిన్ అయింది కాస్ట్ సెన్సస్ చేసి 42% వాటా బీసీలకు ఇస్తామనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జాయిన్ అయినా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ వర్గాలకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి అందులో చేయడం జరిగింది. సో అట్లా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్న, ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది సెకండరీ, ఆ ఆశయం కోసం గెలవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ. ఓకే. రీసెంట్గా వి ప్రకాష్ లాంటి పెద్దలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తీన్మార్ మల్లన్నకు సత్తా ఉంది ముఖ్యమంత్రి అయ్యేది. తీన్మార్ మల్లన్నకు పోరాటం చేసే సత్తా ఉంది అనే మాట వరకు నేను అంగీకరిస్తాను. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, నువ్వు నేను అనుకుంటే కాదు. నిజంగా మీకు మనసులో
ఉందా లేదన్నా ముఖ్యమంత్రి అవ్వాలని? విషయం ఏం చెప్తాను మీకు, పదే పదే చెప్తా ఉన్నా. ఉమ్, తీన్మార్ మల్లన్నకి పదవులు కావాలన్న ఆకాంక్ష లేదు. ఉమ్, నేను సస్తే ఓ 1,00,000 మంది నా సావుకు రావాలని కోరుకుంటున్నా. తీన్మార్ మల్లన్న పదవులు కావాలంటే ఈ ప్రభుత్వం పంచన చేరి ఇప్పుడు నేను భజన చేసుకుంటుంటే నాకు వచ్చేటి అవి వదిలిపెట్టి వచ్చి నేను నా జీవితానికి ఒక సార్థకత తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వస్తే పదవుల ముంచడం మాట్లాడుతున్నారు ఎందుకు నాకు అర్థం కాలే. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను తీసేసి మధు యాష్కి గౌడ్నో, మహేష్ కుమార్ గౌడ్నో, లేకపోతే ఇంకొక అంజన్ కుమార్ యాదవ్నో ముఖ్యమంత్రిని చేస్తే చాలు. ఏమి అంతకంటే సంతోషం ఏముంటది. తీన్మార్ మల్లన్న ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో. బాయ్సాప్ ని అదంటే తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమంలో ఒక కార్యకర్త మాత్రమే. అనేక మంది మేధావులు, అనేక మంది ప్రొఫెసర్లు, అనేక మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచనలను ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతున్న ఒక సాధారణ కార్యకర్త. నేను ఏదో అయితా ఏదో చేస్తానని నాకు ఆలోచన లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మెజార్టీ వర్గాలైన బీసీలు అధికారంలోకి వస్తే అంతకు సంతోషం నాకేం లేదు. ముఖ్యంగా మీ వీడియోల పైన కానీ మీ ఇంటర్వ్యూల పైన కామెంట్లు వస్తున్నాయి, అంటే బీసీల కామెంట్లు చేస్తున్నట్టు వస్తున్నాయి. కానీ రెడ్డిల ముసుగులో అంటే బీసీల ముసుగులో అగ్రకులాలు ఏమన్నా కామెంట్లు పెట్టిస్తున్నాయా అంటే ఏమంటారు? అంటే విషయం ఏంటంటే నాకు అవి చూసి వాటికి స్పందించే టైము తీరిక నాకు కాడ ఉండదు. ఎందుకంటే నేను మీరేం ఆట ఆడాలో నేనే గీత గీస్తాను. ఆ ఆట మీరు ఆడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. మంచో చెడో నా గురించే చర్చ జరగాలని కోరుకుంటాను నేను. ఆ లోపు మీరు దుమ్ము దులిపిడిచి పెడతా ఉంటారు. అదే నాకు కావాల్సింది. మీరు ఛానల్ పెట్టుకున్నాడు, మీరు ఇంతకుముందు అన్నట్టు ఛాయ్ పైసలు అడిగినారు. దాంతోపాటు జై భీమ్ అని మీ ఛానల్ పైన పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ లో ఫేస్బుక్ ఛానల్లో. కానీ ఆ తర్వాత ఆ జై భీమ్ అనే పదం పెట్టుకోకపోవడానికి కారణం ఏంటన్నా? అంటే నాకు అది ఇంకా నేను ఇప్పుడు మీరు అడిగితేనే తెలుస్తుంది. అది జై భీమ్ అనేది నేను బహుశా తొలి వెలుగు ఛానల్లో పెట్టినట్టున్నారు. మీరు పొరపాటు పట్టినట్టున్నారు. బహుశా స్టార్టింగ్ లో పొరపాటు పడినట్టున్నారు. తొలి వెలుగులో ఉంటుంది అది. అంటే ఇది ఒక వర్గాలకు పరిమితం చేసినటువంటి ఛానల్ కాదు కదా. సో ఫైనల్ గా మీరు కోరుకుంటున్న రాజ్యాధికారం, మీరు ఆకాంక్షిస్తున్న కళ ఖచ్చితంగా నెరవేరాలే. 2028 కాదు 27లోనే బీసీ రాజ్యాధికారం వస్తే బాగుంటుందని మా CCTV తరఫున ముందుగా శుభాకాంక్షలు అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.